గౌరవనీయులైన కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు అధ్యాపక బృందానికి నా నమస్కారాలు మరియు నా తోటి విద్యార్థులకు నా శుభాభినందనలు. ఈరోజు ఇస్కాన్ వారు నిర్వహించే వక్తృత్వ పోటీలో మనం చెప్పుకునే అంశం నీరు, నేల, గాలి కాలుష్యం వల్ల మనకు వచ్చే మానసిక పరిణామాలను మనం చర్చించుకుంటున్నాం. కాలుష్యం అనేది జీవులు మరియు సహజ పరిణామాలను మనం ప్రభావితం చేసే వస్తువులను వాడటం వల్ల వస్తుంది. కాలుష్యంలో అనేక రకాలు ఉంటాయి. వాటిలో నీరు, నేల, గాలి కాలుష్యం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. నీటి కాలుష్యం అనేది మనకు పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాల వల్ల మరియు ప్లాస్టిక్ వాడకం వల్ల వస్తుంది. దీన్ని మనం ఎలా అరికట్టాలంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి మరియు పరిశ్రమల నుంచి వచ్చే రసాయన పదార్థాలని మనం అరికట్టాలి. అంతేకాక మనం ఎల్లప్పుడూ నీటిని కాపాడుకుంటూ ఉండాలి. నేల కాలుష్యం అనేది మనకు రసాయనిక ఎరువులు మరియు ప్లాస్టిక్ వాడకం వల్ల వస్తుంది. దీన్ని మనం ఎలా అరికట్టాలంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి మరియు సేంద్రియ ఎరువులను వాడాలి. అలాగే మన భూమిని ఎల్లప్పుడూ మనం తల్లిలాగా భావించాలి. గాలి కాలుష్యం అనేది మనకు పరిశ్రమల నుంచి మరియు వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల వస్తుంది. దీనివల్ల ఓజోన్ పొర అనేది దెబ్బతిని మనకు చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం మరియు ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల మనకి ఊపిరి సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. దీన్ని మనం అరికట్టాలంటే మనం విద్యుత్ వాహనాలను మరియు చెట్లను ఎక్కువ నాటాలి. ఆ తర్వాత మనం పరిశ్రమల నుంచి వచ్చే గాలిని నియంత్రించాలి. ముగింపు: నీరు, నేల, గాలి, భూమి అనేవి మన జీవనానికి ఆధారాలు. వీటన్నిటిని కాపాడుకోవడం మన బాధ్యత. అంతేకాక కాలుష్యాన్ని నివారించడం వల్ల మనం తర్వాతి తరాల వారికి ఎంతో తోడ్పడుతుంది. అంతేకాక మనం వారికి ఎంతో మేలు చేసిన వారం అవుతాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు.